కేసును వాళ్ళ కనుసన్నల్లో పెట్టుకొని అణిచివేయడం అంటామా? ఇవన్నీ ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు అధికారం అడ్డం పెట్టుకొని అన్ని చేస్తా వచ్చారు. కానీ ప్రజలు కూడా ఏమంటే భరిస్తూ వచ్చారు చాలా మేరకు. పులివెందుల అంటే ఒక నాగరికతకు చాలా సింబాలిక్ గా ఉంటారు. నాగరికత పరంగా చూసినా కూడా, చైతన్యం పరంగా చూసినా కూడా, ఆలోచన పరంగా కూడా చాలా అడ్వాన్స్ గా ఉంటారు పులివెందుల నియోజకవర్గ ప్రజలు, రైతులు ప్రధానంగా. ఈ ప్రాంతం నుంచి చాలా మంది ఎన్లైటెడ్ గా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కూడా ఆ ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పటికీ కూడా చదువు పరంగా, ఉద్యోగాల పరంగా ఎంత దూరమైనా పోయి ఉద్యోగం చేద్దామనేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు. ఈ ఈ ఇట్లాంటి చోట ఏమంటే అణచివేత దీర్ఘకాలికంగా కొనసాగదు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే అవతల ఎంత పెద్ద వాళ్ళనైనా కూడా తిప్పి కొట్టేటటువంటి తత్వం కలిగినటువంటి వాడే. మనము మన చరిత్రను ఒకసారి తిరిగి చూస్తే ఆ దివంగత రాజారెడ్డి గారి పరిస్థితి, అంతకుముందు డిఎన్ రెడ్డి ఉన్న కాలంలో మనకు పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, డిఎన్ రెడ్డి పవర్ లో ఉన్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఏముండింది. అటువంటి వాళ్ళను పూర్తిగా ఇది చేసి వీళ్ళను రంగంలోకి తీసుకొని వచ్చిన తర్వాత జనం ఆదరించారు. ఆ ఆదరణ అనేటువంటిది వీళ్ళు చేజేతుల పోగొట్టుకున్నారు. అది రాజశేఖర రెడ్డిలో కొంచెం చూశారు. రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి అధికారంలో 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల కాలంలో పులివెందుల ప్రజలు ఎప్పుడు పోయినా కూడా ఎక్కడున్నా కూడా పేర్లతో పెట్టి పిలిచి దగ్గరికి తీసుకొని ఏ సమస్య పైన వచ్చారనేటువంటి అడగగలిగేటువంటిది కడప జిల్లాలో ఎవరైనా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, అన్ని పార్టీల వాళ్ళు పోయి మాట్లాడడానికి లేకపోతే చెప్పడానికి అవకాశం ఇచ్చేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డిలో అట్లా లేదు. దానికి ఇంకా అతని తర్వాత అవినాష్ రెడ్డి దాని ప్లేస్ ను భర్తీ చేస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. ఈయనదంతా పత్యాపారం. ఎక్కడ చూసినా ఈ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి కమిషన్లు, లేకపోతే ఎక్కడెక్కడ మైనింగ్, శాండ్, ల్యాండ్, ఈ బ్యాక్గ్రౌండ్ లో అంతా ఎక్స్ప్లాయిటేషన్ లో ఉన్నటువంటి శ్రద్ధ నిజంగా సమస్యల పైన గానీ డెవలప్మెంట్ పైన గానీ ఎక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టలే. దోచుకోవడమే అంతే. ఇదంతా మార్నింగ్ బ్యాచ్, వీళ్ళంతా కూడా కూర్చొని ఈ రోజు ఎంత కలెక్షన్ అనేటువంటి తప్ప లాస్ట్ కి ఏ దశకు పోయినారంటే మారుమూల ఒక గ్రామంలో గ్రావెల్ తో సహా, గ్రావెల్ కూడా ఎవరు తోలుకోవాలా, ఎవరు పంచుకోవాలా, ఎవరు అమ్ముకోవాలా అనేటువంటి దశకి వెళ్ళిపోయినారు. అక్కడ ఈవెన్ వైసీపీలో ఉన్నటువంటి దిగువ శ్రేణి నాయకులు కూడా ఏదన్నా పోయి చెప్తే నువ్వు దీంట్లో జోక్యం చేసుకోకు, ఇది పలాని నాయకుడులే, ఇది పలాని మా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులే అని చెప్పేటువంటి పరిస్థితికి దిగజారుడు రాజకీయాలకు దిగినారు. కాబట్టి ఈ రోజు దిగజారిపోయినారు. ఇప్పుడు మళ్ళా కోలుకోవడం అంటే అంత ఆశామాషి కాదు. కాబట్టి ఈ గలాటలు చేసినా ఇంకొకటి చేసినా ఇదంతా దింపుడు కల్లా ఆశ అంటారు మామూలుగా. కానీ ఇప్పుడు కంట్రోల్ చేయాలి కదా సార్. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం అయినా ఎవరైతే అక్కడ ఇసుక దోపిడీ జరిగిందో గత 5 ఏళ్ల వైసీపీ కాలంలో, ఇసుక దోపిడీ మీరు చెప్పినట్టుగా ఏది గ్రావెల్ దోపిడీ జరిగిందంటున్నారు, అన్ని మాఫియాలు చెలరేగిపోయారు కదా, వీటి మీద మరి ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా ఇంకా అక్కడక్కడ వైసీపీ మూలాలు అంట, మామూలుగా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ప్రధానంగా ఈ వైసీపీ మూలాలు అక్కడక్కడ ప్రస్ఫుటం అవుతా ఉంటాయి. అటువంటి వాటిని కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి లీడర్షిప్ ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటువంటిది లేకపోతే ఎవరికైనా ఇటువంటి గుణపాఠాలు కావాలి. లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలు లేకుండా, ప్రజల ద్వారా కాకుండా మేము మా దగ్గర పవర్ ఉంటే, మా దగ్గర డబ్బులు ఉంటే ఏమైనా చేస్తామనేటువంటి ఒక అహంభావ పూరితమైనటువంటి రాజకీయాలను అతపాతాళానికి తొక్కకపోతే